స్థానిక నంద్యాల పట్టణంలోని కేసికనల్ కాంపౌండ్ లో గల రెక్టాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో రెక్టాస్ జిల్లా చైర్మన్ దస్తగిరిపర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రెక్టాస్ సభ్యులు, సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తం గ్రూపులు కనుక్కున్న శాస్త్రవేత్త కార్ను ల్యాండ్ స్టానర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు। అలాగే శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గత 10 రోజుల నుండి ఎన్సీసీ క్యాంప్ నిర్వహిస్తున్నారు। ప్రత్యేకమైన ఈ రోజు ఎన్సీసీ క్యాడెట్స్ 35 మంది రక్తదానం చేశారు। ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా, తెలకపల్లి చైతన్య, యాకూబ్, రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ టెక్నీషియన్ రమేష్, నంద్యాల మండల రెడ్ క్రాస్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, సోహెల్, రెడ్ క్రాస్ సభ్యులు షాషా, శేక్షా, రెడ్ క్రాస్ సిబ్బంది సమి, కవిత మరియు శ్రీ రామకృష్ణ కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ లలితా సరస్వతి తదితరులు పాల్గొన్నారు। నంద్యాల జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రక్తం గ్రూపులు కనుక్కున్న కార్లు లాండ్ స్టానర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది। అలాగే కేక్ కట్ చేసి ఈరోజు రక్తదాతల దినోత్సవ వేడుకల్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అంతేకాకుండా ఇక్కడ స్వచ్ఛంద రక్తదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో రక్తదానం పైన అవగాహన కరపత్రాలను కూడా ఆవిష్కరించాము। ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఎంఐ ఆఫీసు కేసికెనాల్ కాంపౌండ్ లో నంద్యాలలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రుల చేతుల మీదుగా మే 5వ తారీఖున ప్రారంభమైంది। ఇక్కడ నంద్యాల జిల్లా పరిధిలో ఎవరికైనా కూడా బ్లడ్ కాంపోనెంట్స్, పిఆర్బిసి, హోల్ బ్లడ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి। ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ అందుబాటులో ఉంటుంది, అవసరమైన వారు అందరూ తీసుకెళ్లగలరు। అలాగే నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపులు నిర్వహించినప్పుడు మదర్ బ్లడ్ బ్యాంక్ కర్నూలుకి బ్లడ్ ఇచ్చే వాళ్ళము, మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు గతంలో। ఇప్పుడు ఇక్కడ కూడా మనం రెడ్ క్రాస్ తరఫున బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా బ్లడ్ అవసరమైతే కూడా మనకు స్టోరేజ్ సెంటర్ ఉంది కాబట్టి బ్లడ్ తీసుకోవడానికి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం। ఈ సందర్భంగా ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అందరికీ ధన్యవాదాలు। నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది। దీనికి యువత ప్రతి ఒక్కరు ముందుకొచ్చి 18 ఏళ్లు నిండిన వాళ్ళు 45 కిలోలు బరువు ఉండి 12.5 పైన బ్లడ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చు। ఈ విధంగా ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి రక్తదానాన్ని చేయొచ్చు। రక్తదానం చేయడం వల్ల సర్జరీకి సంబంధించి గాని, గర్భవతులకు గాని, ఆ తర్వాత తలసీమియా పేషెంట్లకు, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వారికి గాని, ఈ విధంగా చాలా మంది పేషెంట్లకు ఉపయోగపడుతుంది। ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని వినియోగించుకుంటున్నాం। ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కాలేజీలో 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో 10 రోజుల క్యాంపు జరుగుతుంది, కంబైన్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు। అందులో భాగంగా ఈ రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా దాదాపుగా మా ఎన్సీసీ క్యాడెట్స్ 35 మంది బ్లడ్ డొనేట్ చేయడానికని వచ్చారు। మేము ఉదయం 7:30కు ర్యాలీగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఎన్సీసీ క్యాడెట్స్ రక్తదానం విషయం పైన ఒక అవగాహన స్కిట్ కూడా చేశారు। సో ఆ స్కిట్ చాలా మంది చూశారు, మా క్యాడెట్స్ అప్రిషియేట్ చేశారు। ఇప్పుడు దాదాపుగా 35 మంది, ఇందులో గర్ల్స్ 20 మంది ఉన్నారు, బాయ్స్ 10 మంది ఉన్నారు। మా ఎన్సీసీ క్యాడెట్స్ రక్తదానం చేయడానికి ఇట్లా ముందుకు రావడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయము। సో ప్రజలందరూ కూడా అవగాహన కలగాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజలలో కూడా చైతన్యం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము। ఎన్సీసీ తరఫున మేము ఈ రోజు బ్లడ్ ఇవ్వడానికి వచ్చాము। 10 రోజుల క్యాంపు జరుగుతుంది ఇక్కడ నంద్యాల పీజీ రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీలో 10 రోజుల నుంచి క్యాంపు జరుగుతుంది। ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము। ఈ రోజు మేము బ్లడ్ డొనేషన్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది। ఇలా అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాం। ఈ రోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా మేము మైనాంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి వచ్చాము రక్తదానం ఇవ్వడానికి। బట్ ఇప్పుడు బ్లడ్ లేని వాళ్ళకి సహాయం అవుతుంది అనేసి మేము ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నాము। అందరూ ఇంకా మాలాగా ముందరికి రావాలని ఫస్ట్ మేము ముందడుగేసాము।